ఈరోజు యవ్వన బిడ్డలు, మీ జీవితంలో ఈ జ్ఞానం ఉందా? పైనుండి వచ్చే జ్ఞానము చేత మీరు నింపబడి ఉంటే మొట్టమొదటిగా మీరు ఏం కోరుకుంటారు? ఈ లోకంలో ఎలా జీవించాలని కోరుకుంటారు? పవిత్రతను కాపాడుకోవాలని కోరుకుంటారు, పరిశుద్ధతను కలిగి జీవించాలని కోరుకుంటారు. అట్టి జీవిత విధానం మీకుందా? కళ్ళను పరిశుద్ధంగా కాపాడుకోవడం, నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవడం, వినికిడి విషయంలో చెడ్డవాటిని వినకుండా, 5 ఇంద్రియాల విషయంలో బహుజాగ్రత్త కలిగి, ఇదిగో లోకంలో మేము ఉన్నాం కానీ లోకం మాలో ఉండడానికి వీల్లేదు, చెడు నడతలు నడిచేవారి మధ్య మేము జీవిస్తామేమో కానీ ఆ చెడుతనము మాకు అంటడానికి వీల్లేదు, మేము పవిత్రతను కాపాడుకుంటాం, పరిశుద్ధతను కాపాడుకుంటాం అని చెప్పి జీవించే జీవిత విధానం నీలో ఉన్నట్లయితే దేవుడిచ్చిన పైనుండి వచ్చిన జ్ఞానము చేత నువ్వు నింపబడ్డావని అర్థం. లేదా నీ జీవితంలో ప్రతి నీచ కార్యానికి అవకాశం ఇచ్చి ప్రతి నీచమైనటువంటి పరిస్థితులను దిగజారిపోతున్నట్లయితే నో డౌట్ నువ్వు దెయ్యముల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానము చేత ఎడవబడుతున్నావు. కానీ క్రైస్తవ జీవితాల్లో, దేవునిలో జీవించే ప్రతి జీవితాలు ఏ రీతిగా ఉండాలి అని అంటే పరిశుద్ధతను కోరుకునే జీవితాలు మనలో ఉండాలి. దేవుని జ్ఞానములో ఉన్నటువంటి మహాభాగ్యం అది. ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈరోజు మీ ఫ్రెండ్స్, మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో, మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? మీ పక్కింటి వారో, మీ ఎదురింటి వారో, మీకు తెలిసిన వారో, మీ బంధువులో, మీ రక్త సంబంధంలో ఎన్ని రకాలుగా మీ మీద వారి యొక్క జీవిత విధానము ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. వారు ఏది ప్రేరేపించి ఇది చేయి అనంటే వారు చెప్పిన విధంగా జీవిస్తున్నారు, కానీ పరమ తండ్రి చెప్పిన విధంగా జీవించాలనే జ్ఞానము మీకు లేకుండా పోయింది. తండ్రి ఏం చెప్పాడు నీ జీవితంలో? ఈరోజు ఆశీర్వాదాలు లేవంటున్నావు, నీ జీవితంలో దీవెనలు లేవంటున్నావు, ఆశీర్వదించబడలేదంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన నా జీవితంలో జరగలేదంటున్నావు, నెమ్మది లేదంటున్నావు, సమాధానం లేదంటున్నావు. ఎక్కడికి పోయావు అవి? నిజంగా దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన ఇచ్చే 9 ఫలాలతో నువ్వు నిండుకున్న దానిగా సమాధానము, సంతోషము కలిగి జీవిస్తావు. అవి నువ్వు లేవు అంటున్నావంటే దేవుడు చెప్పిన మాటకు నీ జీవితంలో చోటు లేదు. దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని కోరుకున్నాడో ఆ విధంగా నువ్వు జీవించడం లేదని అర్థం.